వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్సెల్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ డిపెండెంట్ డ్రాప్ డౌన్ లిస్ట్. ప్రీవియస్ వీడియోలో డ్రాప్ డౌన్ లిస్ట్ గురించి వీడియో చేశాను. ఆ వీడియో కనుక మీరు చూడనట్లయితే ఐకార్డ్స్లో పెడతాను, దయచేసి చూడండి. అలాగే సపరేట్ ప్లే లిస్ట్ కూడా నా ఛానల్లో ఉంటుంది, అక్కడ కూడా మీరు చూడొచ్చు. లెట్స్ కమ్ టు ద టాపిక్. డిపెండెంట్ డ్రాప్ డౌన్ లిస్ట్కి ఒక ఎక్స్టెన్షన్ అని చెప్పచ్చు. డిపెండెంట్ డ్రాప్ డౌన్ లిస్ట్ యూజ్ చేసుకుని డ్రాప్ డౌన్ లిస్టులో ఉన్న డేటాని ఫిల్టర్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, మనం ఒక ఎంప్లాయీ డేటాని సిస్టంలో ఫీడ్ చేయాలి అనుకుంటే అందులో ఎంప్లాయీ అడ్రస్ ఫీడ్ చేసేటప్పుడు స్టేట్ మరియు విలేజ్ ఫీల్డ్ని ఎంటర్ చేయాలి. విలేజ్ అండ్ స్టేట్ని డ్రాప్ డౌన్ లిస్టులో సెలెక్ట్ చేసేటప్పుడు విలేజెస్ చాలా ఉంటాయి. ప్రతి విలేజ్ని చదవటం, కరెక్ట్ విలేజ్ని సెలెక్ట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనకు డిపెండెంట్ డ్రాప్ డౌన్ లిస్ట్ ఉపయోగపడుతుంది, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ విలేజెస్ స్టేట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి, స్టేట్స్ కంట్రీ మీద డిపెండెంట్ అయి ఉంటాయి. అందుకని దీన్ని డిపెండెంట్ డ్రాప్ డౌన్ లిస్ట్ అంటాం. వీడియో కనుక స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు డిపెండెంట్ డ్రాప్ డౌన్ లిస్ట్ టాపిక్ బాగా అర్థమవుతుంది. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. నేను మీ వీరు వేముల, మీరు చూస్తున్న ఛానల్ ఎక్సెల్ ట్యూటోరియల్స్. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక లైక్ చేసినట్లయితే ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మనకి ఈ డేటా ఉంది. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనకి ఈ డేటా ఉంది. ఈ డేటా బేస్ చేసుకుని మనం ఒక కొత్త ఎంప్లాయీ డేటాని మనకి సిస్టంలో ఎక్కిద్దాం అనుకున్నాం. సో ఎక్కించేటప్పుడు మనకి ఈ స్టేట్స్ ఉంది, విలేజెస్ ఉంది. నార్మల్గా మన ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నప్పుడు ఈ ఫీల్డ్స్ని మనం డైరెక్ట్గా ఎంటర్ చేయకుండా మనం ఎంటర్ చేస్తే డూప్లికేట్ ఫీల్డ్స్ వస్తాయి కాబట్టి సో మనం డ్రాప్ డౌన్ లిస్ట్ ద్వారా మనం వీటిని ఎంటర్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే డేటాలో మెనూలోకి వెళ్ళి డేటా వ్యాలిడేషన్ ఆప్షన్, సెలెక్ట్ అండ్ లిస్ట్ వెళ్ళి సో ఇక్కడ మనకి స్టేట్స్ ఏమైతే ఉన్నాయో వాటి వరకు సెలెక్ట్ చేసుకుని ఓకే చేస్తాం. సో ఇక్కడ మీకు స్టేట్స్ వస్తాయి. అలాగే విలేజెస్, మెనూ బార్, డేటా వ్యాలిడేషన్, లిస్ట్, సోర్స్ మనకి ఏదండి, విలేజెస్ ఇవి. సో వీటిని సెలెక్ట్ చేసుకుంటాం, ఓకే అంటాం. సో ఇక్కడ మనకి స్టేట్స్ వస్తుంది, ఇక్కడ మనకు విలేజెస్ వస్తుంది. సో మనకి ఈ స్టేట్కి ఈ విలేజెస్కి ఇది దానికి ఇండిపెండెంట్. సో దేని మీద డిపెండెంట్ లేదు. సో మనం రాంగ్ సెలెక్ట్ చేసుకున్నా సో మనకి ఎక్కడ వ్యాలిడేషన్ అనేది లేదు. సో మనం ఆంధ్రప్రదేశ్ నేటివ్ అయితే కనుక ఆంధ్రప్రదేశ్లో ఏ విలేజెస్ ఉంటాయో సో మనకు ఒక ఐడియా ఉంటుంది. అలాగే తెలంగాణ నేటివ్ అయితే కనుక సో తెలంగాణలో ఏ విలేజెస్ ఉంటాయో మనకు తెలుస్తుంది. అదే మనం మహారాష్ట్ర విలేజెస్ గురించి చెప్పాలనుకోండి సో మనకి తెలియదు. అప్పుడు మనం ఇన్ని హండ్రెడ్స్ ఆఫ్ విలేజెస్లో నుంచి మనం ఒక విలేజ్ని, కరెక్ట్ విలేజ్ని కనుక మనం ఫిల్టర్ చేయాలనుకుంటే అది ఈ డిపెండెంట్ డ్రాప్ డౌన్ యూస్ చేయడం ద్వారా సో మనం దాన్ని సాధించగలుగుతాం. సో అది ఇప్పుడు డిపెండెంట్ డ్రాప్ డౌన్ లిస్ట్ చూద్దాం. ఈ డిపెండెంట్ డ్రాప్ డౌన్ లిస్ట్ యూస్ చేయాలంటే ఫస్ట్ మనం నేమ్ రేంజ్ అనే ఆప్షన్ మనకు తెలియాలి. సో నేమ్ రేంజ్ ఆప్షన్ అంటే ఏంటంటే ఫస్ట్ మనం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ విలేజెస్ని, అలాగే తెలంగాణ రిలేటెడ్ విలేజెస్ని, మహారాష్ట్ర రిలేటెడ్ విలేజెస్ని సెగ్రిగేట్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ వరకు ఆంధ్రప్రదేశ్, ఇవి ఆంధ్రప్రదేశ్ విలేజెస్, గుంటూరు, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ. సో అలాగే హైదరాబాద్, వరంగల్, నల్గొండ, కరీంనగర్ వచ్చేసరికి తెలంగాణ రిలేటెడ్. సో ముంబై అంతానే వచ్చేసి మహారాష్ట్ర రిలేటెడ్ విలేజెస్. సో మనమైతే ఫస్ట్ అయితే సెగ్రిగేట్ చేసుకున్నాం. సెగ్రిగేట్ చేసుకొని వీటికి సో ఒక నేమ్ అనేది పెట్టాలి.
సో అది ఎలాగంటే ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మనం వీటికి స్టేట్స్ అని పెడదాం. ఎంటర్ చేస్తే సో ఇక్కడ మీకు స్టేట్ అని వచ్చేస్తుంది. సో మీరు ఎక్కడ కర్సర్ పెట్టి మీరు స్టేట్స్ అని మీరు సెలెక్ట్ చేస్తే ఆ స్టేట్స్ ఎక్కడ వరకు అయితే ఉన్నాయో అక్కడ వరకు ఈ కర్సర్ వెళ్ళిపోతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న విలేజెస్ని సెలెక్ట్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చినట్లయితే కనుక వాటి వరకు వస్తుంది. అలాగే తెలంగాణ విలేజెస్ ఇచ్చినట్టయితే కనుక తెలంగాణ, అలాగే మహారాష్ట్ర, ఇచ్చినట్లయితే కనుక మహారాష్ట్ర. సో ఇప్పుడు మీరు చూడండి, మీరు వేరే చోట ఎక్కడైనా కర్సర్ పెట్టి ఇప్పుడు మీకు ఈ లిస్ట్ వస్తుంది. ఈ లిస్ట్లో స్టేట్స్ ఏమి ఉన్నాయో మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక ఈ ఎంటైర్ షీట్లో స్టేట్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి కర్సర్ అది సెలెక్ట్ చేసుకుంటుంది. అలాగే ముంబై, మహారాష్ట్రకి ఇస్తే ముంబై. అంటే ఇక్కడ ఈ షీట్లో మహారాష్ట్ర అంటే ఈ 2 లైన్ ఐటమ్స్ అని అర్థం. అలాగే తెలంగాణ ఇస్తే కనుక ఈ 4 లైన్ ఐటమ్స్ అని మీనింగ్. సో ఇక్కడ డిపెండెంట్ డ్రాప్డౌన్ లిస్ట్లోకి వెళ్దాం. ఇక్కడ వెళ్ళి ఫస్ట్ డేటా వ్యాలిడేషన్ ఆప్షన్, ఇందులో లిస్ట్ వెళ్ళి ఫస్ట్ ఇక్కడైతే స్టేట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, బై డిఫాల్ట్గా మీరు ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఆల్రెడీ ఈ 3 లైన్ ఐటమ్స్ని మనం స్టేట్స్ అన్నాం కాబట్టి ఆ స్టేట్స్ అని వచ్చేసింది. ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ లిస్ట్ సెలెక్ట్ చేసుకుంటే కనుక మీకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర అని వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ మీరు ఏమి ఇవ్వాలంటే డేటాలోకి వెళ్ళి సో డేటా వ్యాలిడేషన్ లిస్ట్కి వెళ్ళి ఇక్కడ ఒక ఫార్ములాని ఇవ్వాలి మీరు. సో అది ఆ ఫార్ములా ఎలా ఉండాలంటే సో ఇక్కడే నేను ఏదైతే స్టేట్ ఇచ్చానో ఆ స్టేట్ కింద ఏ విలేజెస్ అయితే ఉన్నాయో ఆ విలేజెస్ రావాలి. ఇక్కడ ఇండైరెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇండైరెక్ట్ అని బ్రాకెట్ స్టార్ట్ చేసి సో మీరు ఎక్కడి నుంచి అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకుని బ్రాకెట్ క్లోజ్ చేయాలి. బ్రాకెట్ క్లోజ్ చేసి ఓకే ఇవ్వాలి. సో ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న విలేజెస్ మాత్రమే వచ్చినాయి. అలాగే మీరు కనుక తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటే తెలంగాణలో ఉన్న విలేజెస్ మాత్రమే వస్తాయి. అలాగే మహారాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక మీకు మహారాష్ట్రలో ఉన్న విలేజెస్ మాత్రమే వస్తాయి. ఈ విధంగా డ్రాప్డౌన్ లిస్ట్ను మనం యూస్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడైతే నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్పడానికి 2 డిపెండెంట్స్ మాత్రమే తీసుకున్నాను. అలా మీరు 4 కావాల్సి వస్తే 4, 5 కావాల్సి వస్తే 5. సో ఎన్ని ఫిల్టర్స్ కావాల్సి వస్తే అన్ని ఫిల్టర్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దానికన్నా ముందు మీరు ఏం చేయాలంటే ఆ నేమ్ రేంజ్ అనేది మీరు ఆ షీట్లో ఫీడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. సో దానివల్ల ఇంకా ఎవరికన్నా ఇలాంటి వీడియో కనుక సెర్చ్ చేస్తున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో రీచ్ అవుతుంది. సో వాళ్ళకు కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుంది. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.